టీమిండియాకు టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు బీసీసీఐ వివరణ ఇచ్చింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల టీమిండియా స్క్వాడ్‌ను రిలీజ్ చేసింది బీసీసీఐ. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. ఇండియా టీమ్‌కు 30వ టెస్టు కెప్టెన్‌గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. 8 ఏళ్ల తర్వాత కరుణ్ నాయర్ ఇండియా క్రికెట్ టెస్టు టీమ్‌లో ఆడనున్నాడు. అయితే ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో జీటీ తరపున అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్ సాయి సుదర్శన్ టెస్టు క్రికెట్లో ఆడనున్నాడు. 18 మందితో కూడిన టీమ్‌ను రిలీజ్ చేసింది బీసీసీఐ. శుభ్మన్ గిల్ కెప్టెన్ కాగా రిషబ్ పంత్ వైస్ ఓపెనర్ బ్యాటర్స్ విషయానికొస్తే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్. ఆల్రౌండర్ల విషయానికొస్తే నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, షార్దుల్ ఠాకూర్ ఉండగా బౌలర్ల విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్ ఉన్నారు. స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. వచ్చే నెల ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు యువ ప్లేయర్తో బరిలోకి దిగనుంది టీమిండియా. టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సీనియర్ ప్లేయర్గా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.